రాయలసీమ స్టైల్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది రాగి సంగట్లోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి, ఏ టిఫిన్స్‌లో తిన్నా చాలా బాగుంటుంది. 10-12 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇరుక్కొని వేసుకోండి, పేలకుండా ఉంటాయి. అలాగే 5 ఎండు మిరపకాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. ఒక 100-150 గ్రాముల పల్లీలు కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని చిన్న మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూడు టమాటాలండి, అవి కూడా నూనెలో మరీ మెత్తగా కాకుండా పైపైన వేపుకొని మిక్సీలో జార్లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 15-20 ఎంతో హెల్తీ అయిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు వేయకండి ఇందులో, ఎందుకంటే నేను చింతతొక్కు వేసాను, అందులో ఉప్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి మనం రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి పల్లీల చట్నీ, అది కూడా బాండీలో వేసుకొని తిప్పుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన రాయలసీమ పల్లీ చట్నీ రెడీ. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్.